రాజమండ్రి రాజేంద్ర నగర్ 4వ డివిజన్ 12 కుళాయిల సెంటర్ వద్ద టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాకారం చేద్దాం. టీడీపీ సీనియర్ నేత నక్కా చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలను సాకారం చేద్దామని టీడీపీ సీనియర్ నేత టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు, టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ 4వ డివిజన్ 12 కుళాయిల సెంటర్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్కా చిట్టిబాబుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ, ఆనాడు కాంగ్రెస్ నాయకులు తెలుగు రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్న రోజుల్లో తెలుగు జాతి ఆత్మ గౌరవమే నినాదంగా అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వార్డు నాయకులు దొండపట్టి సత్యంబాబు, బండారు శ్రీనివాసరావు, గుటాల సంజీవరావు, అప్పిరెడ్డి కుమార్, దారా రాజు, బొట్ట వీరబాబు, కొండిశెట్టి రామకృష్ణ, గుబ్బల లోకేష్, కాసాని రమణ, మంగవిల్లి జగన్, కొప్పం శేషు తదితరులు పాల్గొన్నారు. 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఆ రోజున పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి కిలో 2 రూపాయలకే బియ్యాన్ని సరఫరా చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం, దాంతోపాటు రైతుకి 50 రూపాయలకే కరెంటు ఇచ్చే కార్యక్రమం కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు తీసుకోవడం జరిగింది. మరి అలాగే ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలకు మగవాళ్ళతో సమానంగా ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే బీసీలు ఎవరైతే ఉన్నారో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 33% రిజర్వేషన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కల్పించడం కానీ, రాజకీయంగా మరి అట్టడుగు వర్గాల వారికి అందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున మరి ఆ రోజున ఏ ముహూర్తాన్ని అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా మరి ఎనలేని కీర్తి ప్రతిష్టలో మరి రావడం జరిగింది. మరి అనేక పార్టీలు వచ్చాయి, మధ్యలోనే వెళ్ళిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఒక మూర్త బలం, మరి రామారావు గారి పరిపాలన, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎంతో మరి పరిపాలన సాగించడం జరుగుతుంది. మరి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విషయంలో కానీ మరి అనేక కార్యక్రమాలు ఇవాళ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు గ్రహించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు గారి నాయకత్వాన్ని అందరూ బలపరిచి, కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా బలపరిచి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతును ప్రకటించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజానీకాన్ని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.